అమెరికా అన్నంత పని చేసింది. ఇరాన్పై విరుచుకుపడింది. ప్రధాన తీర ప్రాంతాల నగరాలు, వ్యూహాత్మక సైనిక స్థావరాలపై దాడులు చేసింది. పోర్ట్ సిటీ చాబహార్, దాని పక్కనే ఉన్న కొనారక్లపై విరుచుకుపడింది. దాదాపు 10కి పైగా పేలుళ్లు జరిగాయి. చాబహార్లోని మ్యారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. పవర్ గ్రిడ్ దగ్గర పేలుడు జరగడంతో చాబహార్ నగరంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. దాంతోపాటు హర్మూజ్ జలసంధి దగ్గర ఉన్న అత్యంత కీలకమైన ప్రధాన ఓడరేవు బందర్ అబ్బాస్ నగరంపైన దాడులు చేసింది అమెరికా. ఐఆర్జీసీ, ఇరాన్ నేవీ స్థావరాలు లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. అలాగే సిరిక్ ఖేష్మ్ ద్వీపంలోని ఇరాన్ మిసైల్ లాంచ్ సైట్లు, రాడార్ కేంద్రాలపై అటాక్ చేసింది. ఇరాన్ షాహర్లోని ఓ ఎయిర్పోర్టును కూడా టార్గెట్ చేసింది. అక్కడే ఓ గార్డు చనిపోయినట్టు ఇరాన్ మీడియా తెలిపింది. అణు విద్యుత్ ప్లాంట్ కాంప్లెక్స్లో ఉన్న బుషహర్ ప్రావిన్స్లో కూడా పేలుళ్లు జరిగాయి. ఎయిర్ డిఫెన్స్, కోస్టల్ సర్వైలెన్స్ రాడార్లు, యాంటీ షిప్ క్రూయిజ్ మిసైల్ లాంచ్ సైట్లు, ఐఆర్జీసీకి చెందిన 60కి పైగా సైనిక పడవలను మట్టుబెట్టినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్తో సీజ్ ఫైర్ తర్వాత అమెరికా జరిపిన అతిపెద్ద దాడి ఇది. ఇటు ఇరాన్ కూడా కౌంటర్ అటాక్కు దిగింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా ఐఆర్జీసీ దాడులు చేసింది. బహ్రెయిన్, కువైట్లోని 85 అమెరికా సైనిక స్థావరాలు టార్గెట్గా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. అయితే ఇరాన్ మిసైళ్లను విజయవంతంగా అడ్డుకున్నట్టు ప్రకటించాయి కువైట్, బహ్రెయిన్.